మధ్య కాలంలో ఒక స్టార్ హీరో సినిమా చేయాలంటే ఏళ్లకు ఏళ్లు పడుతుంది. చిన్న హీరోలు కూడా తమ సినిమాల మీద ఎంతో ఫోకస్ పెట్టి ఏళ్లకు ఏళ్లు సాగదీస్తున్నారు. సినిమా విడుదలైన తర్వాత రికార్డులు బద్దలు కొట్టాలి, 100 కోట్లు వసూలు చేయాలంటూ ఎవరి టార్గెట్లు వాళ్ళు పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోల సినిమాలైతే 2 ఏళ్లు కనీసం పడుతున్నాయి. ప్రభాస్ ఇప్పుడు కాస్త స్పీడ్ పెంచేసి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సినిమాతో వచ్చిన గ్యాప్ ని కవర్ చేస్తున్నాడు. అయితే మాస్ మహారాజా రవితేజ మాత్రం వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. 3 ఏళ్ల కాలంలో ఏకంగా 8 సినిమాలు విడుదల చేశాడంటే ఏ రేంజ్ లో వెళ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 9వ సినిమా మిస్టర్ బచ్చన్ లైన్ లో ఉంది. 2021లో క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన ఈ సీనియర్ హీరో కిలాడి, రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా అంటూ వరుస పెట్టి సినిమాలు చేశాడు. సినిమా హిట్టా ఫట్టా అనే దాంతో సంబంధం లేకుండా స్పీడ్ పెంచేశాడు. 56 ఏళ్ల వయసులో అసలు ఎక్కడా కూడా ఎనర్జీ తగ్గకుండా సినిమాలు చేస్తున్నాడు. ధమాకా సినిమాతో 100 కోట్ల క్లబ్ లో కూడా జాయిన్ అయిపోయాడు. వాల్తేరు వీరయ్య సినిమా కూడా గతేడాది రవితేజకి మంచి హిట్ ఇచ్చింది. గత ఏడాదే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు కూడా విడుదల చేశాడు. ఈ 2 అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఈ ఏడాది వచ్చిన ఈగల్ సినిమాతో మంచి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే సినిమాను హరీష్ శంకర్ దర్శకత్వంలో పూర్తి చేశాడు. మరి ఎందుకు ఇలా సినిమాలు చేస్తున్నాడు అనేది తెలియదు. కానీ ఆరోగ్యం సహకరించినన్ని రోజులు సినిమాలు చేసుకుని తర్వాత గుడ్ బై చెప్పేసి విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యే ఆలోచనలు ఉన్నాడని సినీ వర్గాలు అంటున్నాయి. హీరో క్యారెక్టర్ కాకుండా వేరే పాత్రలు వయసు పెరిగిన తర్వాత చేసే అవకాశం ఉన్నా సరే తను మాత్రం అందుకు రెడీగా లేడని సమాచారం.